మిత్రులందరికీ శుభోదయం. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా? అవివేకం. అవివేకం అనేది ఎలా ఉంటుంది, ఏంది అనేది ఒక చిన్న కథ. ఒక రోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతూ ఉన్నది. కొంతసేపటికి దానికి ఒక ఎలక ఎదురొచ్చింది. చీమ చీమ ఎందుకు వేగంగా పరిగెడుతున్నావు అని ఆ చీమను అడిగింది ఎలక. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేసేందుకు వస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలక కూడా పరిగెత్తడం ప్రారంభించింది. అవి రెండు పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది కదా, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమో అని పరిగెడుతున్నాను అని అంది చీమ. అవునవును అంది ఎలక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది. కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. మళ్ళీ చీమ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది. అదా, అది పెద్ద గండు చీమ, నా వైపే వస్తుంటే నేనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలక కుందేలు నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావని కళ్ళెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క. నీటి ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అనేది అవివేకం. Thank you for watching Chandu Kilambi. Please like, share and subscribe.